బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను అమాయకురాలినని ఏపీసీఐడీ ఛార్జ్షీట్ తప్పుల తడక అంటూ మీడియాకు ముంబై నటి జత్వాని లేఖ రాశారు. తన ఖాతాలో 4.5 లక్షలు జమైతే 1.32 కోట్ల రూపాయలుగా ప్రచారం చేశారని జత్వాని ఆరోపించారు. ముంబై నటి జత్వాని మీడియాకు లేఖ రాశారు. తాను అమాయకురాలని ఏపీసీఐడీ ఛార్జ్షీట్ తప్పుల తడక అంటూ. పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక ముంబై నటి కాదంబరి జత్వాని ఈ రోజు టైప్డ్ మెసేజ్ రూపంలో పత్రికా ప్రకటన పంపించారు. ఈ రోజు మధ్యాహ్నం పంపించిన ఈ టైప్డ్ మెసేజ్ లో ఇటీవల సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో తనపై మోపిందంతా కూడా ఆరోపణలేనని, అవి నిజాలు కావు అని కూడా స్పష్టం చేశారు. తనపై నమోదు చేసింది అబద్ధాల కేసు అని, తన జీవితాన్ని కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన న్యాయపరమైన కూడా ప్రకటన విడుదల చేశారు. 2024 ఏపీలో తనపై తన కుటుంబంలో పూర్తిగా తప్పుడు కేసు నమోదు చేశారని, కొంతమంది బలమైన స్వార్థ ప్రయోజనాల కోసమే పక్కా పథకం ప్రకారం సరైన సమయంలో ఈ కేసును సృష్టించారు అని కూడా పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో కేవలం ఫిర్యాదుదారుడి వాదనకే ప్రాధాన్యత ఇచ్చారని, తన వద్ద ఉన్న ఆధారాలను ఇచ్చిన వాంగ్మూలాలను అధికారులు పూర్తిగా విస్మరించారని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2.5 ఏళ్ల పాటు తీవ్ర మనోవేదన కష్టాలను అనుభవించిన తర్వాత తన కుటుంబంపై ఉన్న ఆరోపణలు తొలగిపోయాయని, సిఐడి ఛార్జ్ షీట్ లో తనపై మోపిన ప్రతి ఆరోపణను కూడా ఆమె తీవ్రంగా ఖండించడమే కాకుండా కేసులో పేర్కొన్న ఆర్థిక లావాదేవీలు, తను చేసిన పనికి లభించిన ప్రతిఫలం మరియు కొన్ని స్వచ్ఛందంగా వచ్చిన బహుమతులు మాత్రమేనని స్పష్టం చేశారు జత్వాని. ఫిర్యాదుదారుడితో మాట్లాడినంత మాత్రాన లేదా ఈ లావాదేవీలు జరిగినంత మాత్రాన తాను ఏమి తప్పు చేసినట్టు కాదని కూడా ఆమె వివరించారు. ఫిర్యాదుదారుడి క్రిమినల్ నేపథ్యం గురించి తెలిసిన తర్వాత అతనితో పెళ్లి ప్రతిపాదన కూడా తాను తిరస్కరించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ తర్వాత తనపై వేధింపులు మొదలయ్యాయని, తనకు వ్యతిరేకంగా చూపించిన ఆధారాలను వక్రీకరించారని కూడా ఆమె ఆరోపించారు. ఈ కేసులోని సాక్ష్యాలు, వాంగ్మూలాలను ఇప్పటికే కోర్టులో సవాల్ చేసినట్టు, ఎఫ్ఐఆర్లో ఉన్న మిగిలిన ఆరోపణలన్నీ కేవలం కల్పితాలని కూడా ఆమె కొట్టిపారేశారు. మీడియాలో కొన్ని వర్గాలు వాస్తవాలను అతిశయోక్తి చేసి వక్రీకరించి ప్రచారం చేయటం వలన తన గౌరవానికి ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లిందని కూడా ఆమె వాపోయారు. తనకు ఎలాంటి రాజకీయ ప్రభావం గానీ పెద్ద అండదండలు గానీ లేవని, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ మరియు మీడియా నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. తప్పుడు ఆరోపణలు విస్తృతం చేయడం కంటే వాటిని కొట్టివేయటమే న్యాయమని, ఎందుకంటే ఇటువంటి అబద్ధాలు ఒకరి జీవితాన్ని, కెరీర్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయని, చివరగా సత్యమే గెలుస్తుందనే నమ్మకం తనకుందని, త్వరలో తన పేరు మీద ఉన్న నిందలన్నీ కూడా తొలగిపోతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ్ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.